ఆ గోవు యొక్క మయం గోమయం, ఆ గోమయంతో అలికితే వ్యాధికారకమైనటువంటి క్రిములు నశించిపోతాయి. ఆవు పేడ హోమంలో పడి వాసన వస్తే ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి అటువంటి గోవు యొక్క పురీషం ఆ గోమయంలోంచి పిడక చేసి ఆ పిడకని అగ్నిహోత్రమునందు సంస్కరిస్తే అందులోంచి వచ్చినటువంటి భస్మని ధరిస్తే, స్నానం చేయకపోతే పొడి భస్మ పెట్టుకుంటారు, స్నానం చేస్తే సజల భస్మ అంటారు, నీటితో తడిపిన భస్మ పెట్టుకుంటారు. రక్ష పెట్టవలసి వస్తే బొటనవేలుతో పెడతారు. పెద్దలు పిన్నలకి పెడుతున్నారనుకోండి, బొటనవేలుతో రక్ష కల్పిస్తున్నారు అని గుర్తు ఏంటంటే ఒక్క గీత లలాటమునందు అలంకారం చేస్తారు, ఇస్తే రక్ష పెట్టారు. ఏదో తీర్థయాత్ర కడుతున్నారు, పెద్దవారి దగ్గరికి వచ్చి ఏ గురువుగారి దగ్గరకో, గురువుగారు చాలా జటిలమైన యాత్ర కడుతున్నాం, మమ్మల్ని ఆశీర్వచనం చేయండి అంటే, గురువుగారు పూజ చేసుకుని వచ్చి రేపు ఇన్ని గంటలకి రా అని ఆ పూజ పీఠం నుంచి లేచి వచ్చి ఆ భస్మ తీసి బొటనవేలుతో పెడతాడు రక్ష. ఒంట్లో బాగులేదు, చంద్రశేఖరాష్టకం చేసి రక్ష పెడతారు. అది భస్మ వైదికమైనటువంటి అలంకారం. కాబట్టి ఆ భస్మ ఎక్కడి నుంచి వస్తోంది? అగ్ని వలన వస్తోంది. అగ్ని లేకపోతే భస్మ ఎక్కడి నుంచి వస్తుంది? అలంకారం ఏది? పరమశివలింగానికి అభిషేక ప్రారంభకాలమనందు మొట్టమొదట పొడి విభూతిని కానీ సల్లి అభిషేకం ప్రారంభం చేస్తే శైవాగమం ఏం ఫలితం చెప్పిందో తెలుసా? ఈ బ్రహ్మాండంలో ఎన్ని పువ్వుల చెట్లున్నాయో అన్ని పువ్వుల చెట్లకున్నటువంటి అన్ని పువ్వులు కొయ్యకూడదు. చెట్టు నుంచి పువ్వులు కోసేటప్పుడు కొన్ని పువ్వులు విడిచిపెట్టేయాలి చెట్టుకి. అలా శాస్త్రీయంగా పువ్వులు కోసి ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగలకుండా ఆ పువ్వులు తెచ్చి శంకరుడికి పూజ చేస్తే ఎంత ఫలితమో, భస్మ మొట్టమొదట పొడి భస్మ వేసి తర్వాత భస్మ జలంలో కలిపి భస్మజలాభిషేకం చేస్తే అంత ఫలితం. ఆ భస్మ ఎక్కడి నుంచి వస్తుంది? అగ్ని లేకపోతే. అగ్ని అంతటి ఐశ్వర్యకారకం. అగ్ని శ్రియమిచ్చేత్ హుతాశన. అసలు శ్రియం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అగ్ని నుంచి వస్తుంది. శ్రియం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఐశ్వర్యం అనుకుంటారు. కాదు, ఐశ్వర్యము అన్ని వేళలా శ్రియం కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రియం శ్రియం అని రెండు మాటలు ఉంటాయి శాస్త్రంలో. ప్రియం అంటే ఏమిటో తెలుసా? నా మనసు కోరుకున్నది ప్రియం. ప్రియం అన్ని వేళలా ఉద్ధరణ హేతువు కాదు. మనసు కోరుకున్న కోరికలన్నీ కూడా ఉద్ధరణ హేతువులు కావు. అందుకే ప్రియం తీర్చుకునే ప్రయత్నం చేస్తే ప్రేయో మార్గం అంటారు. శ్రియం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? శంకరాచార్యుల వారు ఎక్కడ మాట్లాడినా శ్రియం ఇమ్మని అడుగుతారు. శ్రియం అంటే ఏది నన్ను ఉద్ధరిస్తుందో అది నాకు అనుగ్రహింపబడుగాక. నా ధర్మపత్ని యందు నా మనసు నిలబడడం, నాకు ధార్మికంగా పరమేశ్వరుడు ఏది ఇచ్చాడో దాని వల్ల నేను పరమ సంతోషంతో సంతృప్తితో జీవనం చేయడం, ఇంకొకరిని బాధ పెట్టాలనే కోరిక నాకు పుట్టకపోవడం, ఇవన్నీ శ్రియం. దాని చేత నేను సంతోషంగా బ్రతికేస్తున్నాను అనుకోండి, నేను శ్రేయో మార్గంలో ఉన్నాను. ప్రేయో మార్గంలో వెడుతున్నానని గుర్తు ఏమిటంటే చాలా ఉండొచ్చు, కానీ అవి ఒకనాడు నన్ను కాల్చడం మొదలు పెడతాయి. అప్పుడు చాలా భయంకరమైన స్థితికి వెళ్ళిపోతాను. ఎందుకనంటే ఏదైనా పుచ్చుకోగానే పాడు చేసేది. ఒక వ్యక్తి విషం పుచ్చుకున్నాడు అనుకోండి, ఉత్తరక్షణం చచ్చిపోతాడా? దాని బాధ అనుభవించి అనుభవించి చచ్చిపోతాడు. ఒళ్ళు కాలిందనుకోండి వెంటనే పోతాడా? బాధ అనుభవించి అనుభవించి మరణిస్తాడు. ఒక తప్పు చేశాడనుకోండి, అది కట్టి కుడిపిన తరువాత అనుభవించాలి చేసినందుకు. కాబట్టి నాకొద్దు. ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. నాకు ఈశ్వరుడు రాజమార్గంలో, రాజద్వారే రాజగృహే ధార్మికమైన నా కర్మ వలన నాకు ఏమిచ్చాడో అది తప్ప నాకు ఏ పాటి అనుమానం ఉన్నా నాకు ఇంకొక రకంగా వచ్చింది నాకు అక్కర్లేదు. అదే నాకు రక్షణ అని నేను నమ్మి, నాకు వచ్చిన తృణమైనా సరే ఇంతకన్నా ఏం కావాలని నేను బ్రతకగలిగితే అది శ్రేయో మార్గం. ఒకవేళ మహదైశ్వర్యమే ఇచ్చేశాడు ఈశ్వరుడు, ఇచ్చేసిన దాంతో నేను అక్బర్ని పాడు చేయలేను. కొంతమంది ఐశ్వర్యవంతుల్ని చూడండి, వాళ్ళకి ఈశ్వరుడు ఎంతో ఐశ్వర్యాన్ని కటాక్షిస్తాడు, కానీ అది ఎందుకు పనికొస్తుంది? ఒక గొప్ప కళాశాల నిర్మించడానికి హేతు అవుతుంది, ఒక గొప్ప దేవాలయం నిర్మాణం చేయడానికి హేతు అవుతుంది, ఎందరో చదువుకోవడానికి హేతు అవుతుంది, ఎందరో జీవితంలో సంతోషంగా ఉండడానికి కారణం అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి భగవద్ అనుగ్రహం ఉంది అని గుర్తు. వాళ్ళు శ్రేయో మార్గంలో వెళుతున్నారు, వాళ్ళు ప్రియో మార్గంలో వెళ్ళటం లేదు.
వాళ్ళని అదేం పాడు చేయలేదు. డబ్బు పాడు చేస్తుందన్నమాట తప్పు. పాడు చేసేది మనస్సు. మనసు సక్రమ మార్గంలో ఉన్ననాడు నీ దగ్గర ఎన్నున్నా పాడు చేయు. మనసు సక్రమ మార్గంలో లేని నాడు ఏది ఈశ్వరుడిచ్చినా అది పాడు చేసుకోవడానికి వాడుకుంటాడు. కాబట్టి ఆ శ్రేయో మార్గంలో వెళ్ళేటట్టుగా మంచి బుద్ధినిచ్చి రక్షించేవాడు ఎవరంటే అగ్ని రూపంలో ఉన్న పరమేశ్వరుడు. అందుకే శ్రియమిచ్చేత్ హుతాశన, శ్రియం దేహి, ఓ అగ్నిహోత్రుడా మాకు శ్రియాన్ని కటాక్షించు, మాకు శ్రేయో మార్గాన్ని, మాకు ప్రేయో మార్గం మాకొద్దు. ప్రియాన్ని సాధించాలనేటటువంటి పట్టుదల కానీ కోర్కె కానీ మాకు కలగకుండుగాక. ఈశ్వరుడు మాకు ప్రియమగుగాక, ధర్మము ప్రియమగుగాక. అప్పుడు ప్రియము శ్రియమవుతుంది. అలా మా మనసు తిరుగుగాక. ఇది ఎవరి వలన అనుగ్రహింపబడుతుంది అంటే అగ్ని వలన అనుగ్రహింపబడుతుంది. ఆ అగ్ని అలా ఎందుకు ఇవ్వగలుగుతున్నాడు అంటే ఆ అగ్ని ద్వారా ఇవ్వడం శివుని యొక్క తేజస్సు, అది శివ విభూతి. అందుకే అలా ఇవ్వగలిగినటువంటి శివస్వరూపం అగ్నిలింగంగా అరుణాచలంలో వెలిచి ఉన్నాడు. అరుణాచలంలో ఉండేటటువంటి మహానుభావుడు చాలా చమత్కారంగా ఉంటుంది. అక్కడ ఒక్క శివుడిగా కాదు, ఒక విశేషం ఉంది. కొండంతా శివుడు, ఆ కొండ శివుడు. అందుకే గిరి ప్రదక్షిణం. అక్కడ శివుడికి ప్రదక్షిణం అంటే అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళి కాదు, అరుణాచలం కొండకి ప్రదక్షిణం చేస్తే అదే శివ ప్రదక్షిణం. అది కూడా మామూలుగా చేయరు. అరుణాచల క్షేత్రానికి ఒక విశేషం ఉంది. అక్కడ ఏ విధమైనటువంటి నియమం అన్వయము కాదు. అందుకే అక్కడ ప్రదక్షిణం చేసేటప్పుడు మార్గమధ్యంలో ఆహార పదార్థాలు కూడా పట్టుకెడతారు. ఏ జంతికలు, చికోణీలు ఇలాంటివి పట్టుకెళ్ళి చక్కగా ఏ గుడికెడితే ఆ గుళ్ళో కూర్చుని కీర్తనలు పాడుకుంటారు, భగవత్తత్వం చెప్పుకుంటారు. కాబట్టి అరుణాచలంలో కొండ శివలింగం. అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తి కూర్చుని ఉంటారు. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ.